ఇప్పుడు చేపల కూర చేసుకునే విధానం చూద్దాము. చేపలు నిమ్మకాయ ఉప్పు వేసి నీట్గా తెల్లగా కడుక్కోవాలి. చేపలు బాగా కడుక్కునే తర్వాత కారం 2 స్పూన్లు కారం, పసుపు కొద్దిగా, ధనియాల పొడి 1 స్పూను, ఉప్పు 1 స్పూను అంతా వేసినాం కదా. ఇప్పుడు మనము 1 స్పూన్ మైన అల్లం వెల్లుల్లి పేస్టు అంతా బాగా కలిపేట్టుగా ముక్కలకు పట్టేట్టుగా ముక్కలకి ఎంత ఇట్లా బాగా పట్టించుకోవాలన్నమాట. మసాలా అంతా బాగా ఇట్లా పట్టించుకోవాలి. మెల్లగా కలుపుకోండి, దీనికి ముళ్ళులు ఉన్నాయి, కుచ్చుకుంటాయి. ఇట్లా అంత బాగా ఇట్లా కలుపుకొని ఇట్లా బాగా ఇట్లా అంతా కలుపుకొని మసాలా అంతా ముక్కలకు పట్టేమైనా ఇట్లా బాగా కలుపుకొని నీట్గా పెట్టుకోవాలి. మనం స్టవ్ వెలిగించుకుందాము. హాఫ్ టీ స్పూన్ మెంతులు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఈ 2 దోరగా వేయించుకున్నాం. కొంచెం మంట పెంచుకుందాం. బాగా వేగినాయి కదా, ఇలా వేయించుకోవాలా దోరగా మాడుకోకుండా. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాం. బాగా వేగినాయి చూడండి, బాగా వేగినాయి. ఇప్పుడు ఆనియన్, 1 ఆనియన్ వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ ఆయిల్, ఇవి వేసుకున్నాం. ఉంటుంది ఇది కొంచెము ఎర్రడేలగా వచ్చే చాలు ఆనియన్. చూడండి, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. స్టవ్ బంద్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని గోలం పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. చాలు 3 స్పూన్ల ఆయిల్. ఇప్పుడు ఆనియన్ ఇంకొకటి, ఆడికి అప్పుడొకటి ఇప్పుడు ఒకటి, 2 ఆనియన్లు, కొద్దిగా కరివేపాకు,
ఇప్పుడు ఒక చిటికెడు పసుపు, మళ్ళీ కలర్ వచ్చేదానికి అన్నీ వేసుకున్నాం కదా. ఆనియన్ ఈ మాత్రం వేగితే చాలు. ఇప్పుడు మనము చేప ముక్కలు పెట్టుకున్నాం. చేప ముక్కలన్నీ పెట్టుకున్నాం కదా. మసాలా అంతా దీంట్లో వేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టుకొని సన్న మంట మీద చూద్దాం. మంట సన్నగానే ఉండాలి, మీడియంలోనే ఉండాలి. హైలో ఉంటే మాడిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చేపను గంట పెట్టుకోకుండా అలా తిరగదిప్పుకోవాలి మెల్లగా. ఇట్లా చెరవ అయితే బాగా కలుపుకునేదానికి ఉంటుంది. ఇది గోళం కాబట్టి సరిగా తిప్పుకునేదానికి లేదు. ఇలా చూడండి ఎంత బాగా మగ్గిందో. అలా మగ్గాల. ఇంకా కొద్దిసేపు ఉన్నాక చూద్దాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చూడండి ఎలా వేగుతుందో, బాగా చేప వేగింది. ఇప్పుడు మనము చింతపండు పెద్ద నిమ్మకాయమైనా చిన్న నిమ్మకాయమైనా నేను నానబెట్టి పిసికి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో పోతున్నాను. చూడండి పప్పు తీసేయాల. కొంచెం పోసుకున్నాము, సరిపోయింది. చూడండి ఇదంతా గస్సింగా. ఇప్పుడు వాటర్ పోసుకుందాము కొన్ని. సరిపోతుంది. చేప మునిగి ఏమైనా పోసుకున్నాం కదా వాటరు. ఇప్పుడు మూత పెట్టుకున్నాము. ఇప్పుడు మెంతులు జీలకర్ర వేయించుకున్నాం కదా మనము, ఈ రోట్లో వేసుకొని దంచుకున్నాము. కనపడుతుందా లేదో వీడియోలో. ఈ మెత్తగా దంచుకున్నాము. ఇప్పుడు ఆనియన్ వేసుకొని నూరుకున్నాము. ఇలా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామా. చేపలు కూడా ఉడుకుతుంది కదా బాగా. ఇప్పుడే ఉప్పు కారం అన్నీ సరిపోయినాయేమో టేస్ట్ చూసుకోవాలి. మనము
జీలకర్ర, మెంతులు, ఆనియన్ అన్నీ దంచుకున్నాం కదా, ఆ పేస్ట్ వేస్తున్నాను. ఈ పేస్ట్ వేస్తేనే కూర టేస్ట్. అట్లా కలుపుకోవాలి. ఎక్కువ కలిపెట్టినామనుకో చేప ముక్క పిసురు పిసురు అయిపోతుంది. ఇంకా 3 నిమిషాలు ఉన్నాక చూద్దాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. బాగా చక్కగా ఉడికింది కదా. చేప చూడండి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము ఇంకా కొత్తిమీర చల్లుకొని దింపుకుందాం. కొత్తిమీర చల్లినాం కదా, ఇప్పుడు దింపుకుందాము. ఉప్పు కారము అన్నీ సరిపోయినాయో లేదో ఇప్పుడు చూసుకుందాము. కొద్దిగా కాలుతుంది. కొద్దిగా ఉప్పు తక్కువ ఉందండి. ఈ మాత్రం పడుతుంది, ఉప్పు తక్కువ ఉంది. ఈ చేపలు ఏమో చేయాలి, ఇద్దరికి సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తాము. గుజ్జు కూడా చూడండి బాగా చిక్కగా వచ్చేసింది. గుజ్జు బాగా చిక్కగా వచ్చింది, నీళ్ళగా లేకుండా. చింతపండు బాగా మసాలా అంతా కరెక్ట్గా సరిపోయింది. ఇలా చేసుకొని తినండి. మీరు కూడా ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య సబ్స్క్రైబే రావడం లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.